ఈ రోజు మన మహర్ష గ్రూప్ 10th యానివర్సరీ సందర్భంగా ₹1,00,000 ప్రైజ్ మనీ ఇస్తున్నారు. ఒకసారి పెళ్ళైన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. అమ్మా అందరు గూగుల్ పేలు ఉన్నాయా? అందరికి ఉన్నాయి కదా? ఓకే, మీలో ఒకరు గూగుల్ పే చేసుకోండి. గుర్తులే నవ్వుకు మైక్ తెలిసిపోతుంది. అయితే ₹1,00,000 ప్రైజ్ మనీ ఉత్తమ భార్యాభర్తలకి సార్ చేతుల మీదుగానే. మరి కాంపిటీషన్ మన ముందుకు రాబోతున్నారు జిత్తు గారు, ఫైమా గారు. గట్టిగా చెప్పట్లు. కమాన్ బేబీ దా వెళ్దాం. చూడముచ్చుగా జంట. సార్ థ్యాంక్ యూ. కూర్చోండి. నమస్కారం. నమస్కారం. మీకు కాదు, ప్రకాష్ గారికి. మా హర్ష గారు నిజంగా చెప్పు, పురుడు కూర్చొని డాక్టర్ తెచ్చుకుంటాడు. ఎందుకు? ఆ కలర్ చూసి. సరే ఫస్ట్ క్వశ్చన్. అడుక్కో. అడుక్కోనా? మర్యాద లేదురా. అడుగు బే. చాలే. వద్దు, అక్కడ దాపి. ఓకే. మహర్ష గ్రూప్ అందిస్తున్నటువంటి ₹1,00,000 ఉత్తమ భార్య భర్తల్లో మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. లవ్ కాదు, అరేంజ్ కదా. మరేంటి? సహజీవనం. అంటే డేటింగ్. ఏమే ఏం లేదు, శ్మశానం నక్కలిసినట్లు. అది ఇంతకు ముందు శ్మశానంలో పనిచేసేది సార్. ఏం చేసేది? డప్పులు కొట్టేది. నువ్వు? చిల్లర ఏరుకుంటుంది. ఏ ఊరా మీది? మహబూబాద్. మీ ఊరా? ఎస్. సరే, రెండో ప్రశ్న. అడుక్కో. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలను అడుగు. మరి మీరిద్దరం? సహజీవనం అంటే డేటింగ్. ఏమే మీద పడదు అమ్మ. అడుక్కో. మీకు ఎంతమంది పిల్లలు? ఒక 10-12 మంది ఉండే, కానీ వదిలేసినాం బయట. 10-12 మంది పిల్లలు కానీ బయట వదిలేసారా? ఎస్. అదేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఎన్నిసార్లు చెప్పాలి మీద పడదు. నీ పిల్లలే కదరా, నా మీద పడ్డట్టు ఫీల్ అవుతారు. చివరి ప్రశ్న. అడుక్కో. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు గారి హవా నడుస్తుంది. ఎవరు? పక్కింటి సుబ్బారావు గారి హవా. అదేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏమే చెప్తానా కూడా. ఎందుకు? పెళ్ళైన వాళ్ళకి ఇమ్మన్నారు ₹1,00,000. ఇలా డేటింగ్ చేసుకున్న వాళ్ళకి కాదు. అప్పటికే నాకు డౌట్ వచ్చింది, పోయిదారు గోడలాగా మీరు మీ ఆవిడ మొక్క. పద బేబీ, మనం యూట్యూబ్ లో డేటింగ్ వీడియో పెట్టి రేటింగ్ పెంచుకుందాం. చెప్తానా కొడుకు, ఎలాంటి వాళ్ళు రానికూడదండి. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నారు ముసలమ్మగా సరే ₹1,00,000 గెలుచుకోవడానికి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రంగమ్మ, రంగయ్య. ఇది దీని అసలు అర్థమైంది మీకు? ఇప్పుడు తెలియదు. వద్దు వద్దు అంటే ముసలికి తీసుకొచ్చినావు. వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రా? అందుకు వచ్చిర్రా. నువ్వెందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావా? మరి వాడు సాయంకాలం అక్కడికి వచ్చా. కూర్చుని కూర్చో. బామ్మగారికి చెవుడు. బామ్మ కూర్చో. నిజంగా దీని గూని ఎలాగే ఉంటుందండి, జనాలు చూస్తారా. మామగారు, బామ్మగారు గుడివేయండి, గుడివేయండి, గుడివేయండి. పక్కకు రమ్మన్నాడేంద్రా నన్ను. అయ్యో దీనికి అసలే చెవుడు. మీ మొదటి ప్రశ్న ఏంది? మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? నన్ను కొట్టాడు బాడే. మంచి చెప్పు గట్టిగా. ఏదో భూత అన్నది బాడేనా అంటే బాడుకోడు. దానికి ముందు షార్ట్ కట్ ఒకటి ఉందా? జై తెలంగాణ చెప్పరా. వీడికి మాటలు రావు, చెప్తాడు. అబ్బా మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? ఆడేమో పెండ పిసికి పిడకలేస్తే దానికి ఎంత అర్థం ఉందా? అప్పట్లో లవ్ మ్యారేజ్ లేదు బాబు, అరేంజ్ మ్యారేజ్. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏంటి గట్టేపు నోటనోట్లో కురుకుంటావేంద్రా? మాట్లాడు, ఆయన బీపీ వచ్చేటట్టుగా సౌండ్ చెప్పు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అరే నువ్వు వేస్తున్న స్టెప్ కి నేను అడిగే క్వశ్చన్ కి ఏమైనా సంబంధం? భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నా కోపం వచ్చిందనుకో ముసలోడు సైలెంట్ ఉంటాడు. ఓకే. ముసలోడి కోపం వచ్చిందనుకో ముసలోడే సైలెంట్ ఉంటాడు. అంటే ముసలోడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. 2-3 ఓపెన్ చేసి పెట్ట గాలడకపోతే మా కంగారు పడకండి, 3 రంధ్రాలు. మూడో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? ఆగరా, ఒక్కరో స్టెప్ మేమే వేస్తాం. ఆ మాత్రం నేను చేయలేమా? అమ్మ ఎంతమంది పిల్లలు? చెప్పరా ఎంతమంది పిల్లలు? కరెక్ట్.
గడ్డిపోతే కుక్కిళ్ళొచ్చి ఏమవుతుంది? మీకు ఎంతమంది పిల్లలని అడుగుతున్నారా? ఒక 14-15 మంది పిల్లలు కన్నాడు ముసలుడు. క్రికెట్ టీం పెళ్ళని కొత్తలో ఉద్యోగం లేదనుకుంటా. అది ఒకటే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు గెలుచుకున్నారు మహర్ష గ్రూప్ 10th యానివర్సరీ సందర్భంగా. మన ఊరు మున్సిపల్ ఆఫీస్ ఎటు ఉందో అటే ఇటా అటు వెళ్ళండి మున్సిపల్ ఆఫీస్ కి. సార్ పేరు చెప్తే గవర్నమెంట్ వాళ్ళు పిక్చర్ ఇస్తారు, తీసుకొని వైన్ షాప్ పోండి. ఏమన్నాడు? మూసుకొని పోమన్నాడు. నడువు మరి మూసుకో. అమ్మా దయచేసి ముసలి వాళ్ళకి గెలవలేదు ఈ ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ మన ముందు రాబోతున్న జంట యువ జంట. లెట్స్ వెల్కమ్ రమేష్ గారు, రమ్య గారు. బేబీ బేబీ నువ్వెళ్ళు. నువ్వెళ్ళు. అసలే నిన్ననే పెళ్ళింది, నాకు సిగ్గేటుంది. నువ్వెళ్ళు. నాకు కూడా నిన్ననే పెళ్ళింది. నువ్వెళ్ళు. 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 ఓకే. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. మీకు కాదు మా సార్కి. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? నువ్వు చెప్పు. ఎవరిని చేసుకున్నాను? బేబీ నువ్వు కూర్చో. అరే అయిపోయింది, కూర్చో. ల్యాండ్ చేయి. నమస్కారం సార్. నన్ను అయ్యో గుడ్డు పోటీ వస్తే చచ్చి ఊరుకుంటాడు ఎవరైనా పక్కన. భార్య భర్తలు అన్యోన్యం ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. అమ్మా నీ కాలు చెప్పు, రెండు పైకి చెప్పు. కూర్చోండి ఇక్కడ. నమస్కారం సార్. మీకు ఎంతమంది పిల్లలు? నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. లేదు నువ్వే చెప్పు. చెప్పు నువ్వు. బౌన్సర్ గారిని అడుగు, ఆయన చెప్తాడు. ఆడెందుకు చెప్తాడు? మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? కూర్చోవచ్చు. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీకు కాదు జనాలకి. చివరి ప్రశ్న అడుక్కో. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. చెప్పు సరిపోదా? మీరు రెండు షూలు ఇస్తారండి. ఎందుకు? కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏమే ఇప్పుడు ఆ మైకోడు వెళ్ళేటప్పుడు ఇది పని చేయకపోతే డబ్బులు అడుగుతాడు. అన్నిసార్లు అరవకే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు గెలుచుకున్నారు మహర్ష 10th యానివర్సరీ సందర్భంగా. నీకు రెండు చెప్పులు తీసుకొని బస్ స్టాండ్ లో ఎలా అన్నారు? నువ్వు చెప్పు. ఆ చెప్పులు కొడుకోండి. నువ్వెళ్ళు. 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 అంతా తీసుకెళ్ళాలి. నీ తమ్ముంటే తీసుకెళ్ళరా దాన్ని. సిగ్గుండాలి. బేబీ